హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మన మొక్కలకి ఎగ్ ఆయిల్ కలిపి ఇద్దాం అనుకుంటున్నానండి. మందార మొక్కలు కొన్ని ఆకులు ఒకలాంటి లైట్ గ్రీన్ కలర్లోకి మారుతున్నాయి. కొంచెం కాల్షియం తగ్గినట్టు నాకు అనిపిస్తుందండి. అట్లాంటి మొక్కలకి కొంచెం పూల మొక్కలకి కానీ ఏ మొక్కలైనా, మల్లె మొక్క కూడా ఒకటి కొంచెం డల్ అవుతుంది, వాటికి ఇద్దాం అనుకుంటున్నా. ఇది కాల్షియం బాగా ఉంటుందండి. ఇంట్లో కోడిగుడ్డుతోటి ఇచ్చాయి పూల మొక్కలకి బాగా పనిచేస్తాయి కదా. నేను ఇప్పుడు అది ఆయిల్ను 4 కోడిగుడ్లు తీసుకున్నానండి. మందార మొక్కలకి ఇస్తాను ముందు, ఉంటే ఇంకేమైనా వేరే వాటికి ఇస్తాను. ఈ గుడ్డుతోటే వేస్తానండి, ఎందుకంటే గుడ్డు పెంకు కూడా మనకి కాల్షియం బాగుంటుంది అని చెప్పి తెలుసు కదా. అందుకని చెప్పి నేను గుడ్డు పెంకు గుడ్డుతోటి పూర్తిగా వేస్తున్నాను. ఇది మిక్సీ తిప్పుకొని ఇంతకుముందు వేరే కూడా కలిపి ఇచ్చాను కదండి. ఇప్పుడు నేను అచ్చంగా ఈ రెండిటితోటి ఇస్తున్నాను. ఈ ఎగ్గుతోటి చాలా లాభాలు ఉంటాయండి మొక్కలకి. కాల్షియం పక్కాగా అందిద్ది, అది అందరికీ తెలిసిన విషయమే. ఒట్టి ఆయిల్ కూడా మనం మొక్కల మీద స్ప్రే చేయొచ్చు, మట్టిలో పోయొచ్చండి. ఇలాంటివి ఇస్తూ ఉంటే మొక్క ఎదుగుదలకి బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. కొంచెం విటమిన్స్ తగ్గినాయి అని మనకు అనిపిస్తుంది మొక్క చూస్తే, కొంచెం డల్ అయినట్టు. ఆ డల్నెస్ పోగొట్టడానికి ఇది ఇస్తే బాగా పనిచేస్తుందండి. నేను ఇది మిక్సీకి వేసుకొని పైకి తీసుకెళ్ళి చూపిస్తానండి. ఇదిగండి ఈ మొక్క చూడండి. దీనికి ఏమవుతుందంటే కొంచెం రోజు అన్నిటికీ పోసినట్టే నీళ్లు పోయటం అవుతుంది. అడుగున ఇది తేమ ఉంటానే ఉంది, పైనేమో మట్టి ఎండిపోతుంది. ఎందుకు అంటే ఇదిగండి గుల్లగానే ఉంది మట్టి, చూడండి కనిపిస్తుందా? చూడండి ఎంత బాగుందో మట్టి. కానీ ఇట్లాంటి బకెట్లు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి మొక్కలకి, నేను గమనిస్తున్నాను కదా. మరి ఆ బెజ్జాల దగ్గర ఎట్టన్నా కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నాయి మొక్కలు. ఇట్లాంటి టబ్బులు అయితే అంత అనిపించట్లేదు. కానీ అయితే ఇది ఒకటి మొన్న ఈ మధ్య రీపాటింగ్ చేశానని చెప్పానా. ఈ మొక్క కొంచెం చిగుర్లు వస్తుంది. కొంచెం మరి ఎండలు ఎట్టున్నాయండి, మాకైతే ఎక్కువగా ఉన్నాయి ఎండలు. అందుకని కొంచెం డల్ అవుతున్నట్టు ఉందండి మొక్క. దీనికి కూడా కొంచెం ఇద్దాము అని చెప్పి ఇట్లా కొంచెం డల్ అయ్యే మొక్కలు బాగున్న వాటికి కూడా కొంచెం ఇద్దాము. ఇవి రీపాటింగ్ చేసుకున్నాయి, ఇవి పర్వాలేదు బాగానే ఉన్నాయి, సెట్ అయినాయి. ఇది రీపాటింగ్ చేసింది, అప్పుడు మీకు రోజు చూపిస్తున్నా. ఇది కూడా అంతే, ఇది కూడా బాగానే సెట్ అయ్యి పూలు కూడా ఇస్తుంది మనకి. రోజు మొగ్గలు వస్తున్నాయి, పూలు వస్తున్నాయి. ఇవాళ కూడా 2 పూలు కోసాను. అయితే ఇక్కడ ఒకటి ఉంది, ఇది రీపాటింగ్ చేసుకుంది. ఇది కొంచెం అలాగే ఉంది, ఇది అట్లా ఉంది. ఇలాంటి వాటికి ఎగ్ అండ్ ఆయిల్ ఇచ్చుకుంటుంటే వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి అయినా ఇస్తుంటే కొంచెం మొక్క మళ్ళీ ఈ మొక్కల్లాగా తయారవుతుందని ఇస్తున్నానండి. ఇప్పుడు మన మల్లె మొక్కలు చూడండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఆ రోజు కూడా చెప్పా మీకు, ఆ వీడియోలో కూడా చెప్పాను. ఈ మట్టి మొత్తము కొంచెం నీళ్లు అడుగున ఉంటున్నాయి, దాన్ని తీసి బెజ్జాల దగ్గర తీసి చూద్దామంటే నాకు కుదరటం లేదు. అందుకని నీళ్లు ఎక్కువ పోయటం వల్ల అసలుకి ఊరికే పైన అట్లా అంటున్నా. ఎందుకంటే అన్నిటికీ ఇచ్చి ఆమెకి ఇవ్వకపోతే బాగుండదని చెప్పి ఊరికి అట్లా అంటున్నా. కానీ వీటికి ఇచ్చినట్టు ఇవ్వట్లే. కొంచెం ఇప్పుడు తట్టుకుంది, నీరు తగ్గించి వాళ్ళకి, అంటే నీరు శాతం ఎక్కువైనా ఇలాగే వస్తుంది. ఆ డబ్బాలో కూడా అట్నే అయింది, ఆ బకెట్లో. అందుకని చెప్పి కొంచెం కొంచెం ఇస్తున్నా. ఆ మట్టి అంతా తీయాలి, వచ్చిన వరకు తీసేసి. ఇప్పుడు ఇదిగండి ఇక్కడ చూడండి, ఈ మట్టి ఎంత బాగుందో. మీరు అంటున్నారు కదా మొక్కల్లో, ఇప్పుడు ఈరోజు కామెంట్ పెట్టారు ఒకళ్ళు, అనిత గారు, మీ మట్టి బాగుందమ్మా, పురుగులు కూడా లేవు అని. పురుగులు మీకు ఎందుకు వస్తున్నాయి? పైన వేస్తున్నారా కిచెన్ వేస్ట్ ఏమన్నా? పైన డైరెక్ట్గా వేయబాకండి. ఒకవేళ మనం కలిపి నీళ్లు పోసేటప్పుడు, కిచెన్ వేస్ట్ వాటర్ పోసేటప్పుడు ఏదన్నా వస్తే ఇట్లాగా
లోపలికి అనేసి మట్టి వేసేయండి. నేను అది చెప్తుంటా. డైరెక్ట్గా పైన వేస్తే ఏదైనా పురుగులు వస్తాయి. మీ కుండీలలో పురుగులు లేవన్నారు, లేవు. నేనేం చేస్తాను, కిచెన్ వేస్ట్ పెట్టినప్పుడు మట్టి కప్పెడతాను. ఇంకా లోపలే మగ్గిపోయి కంపోస్ట్గా మారిద్ది అనమాట. అప్పుడు మొక్కకి బలం అందిద్ది. మట్టి కూడా మంచిగా తయారవుతుంది. ఉండంగా ఒకేసారి రాదండి. అయితే కొన్ని టబ్బులు మాత్రం అలాగ అవుతాయి. ఇది మాత్రం అట్లాగైంది. చూడండి, గట్టిగా అయిపోయింది. తీయాలి దీన్ని. రోజు నాకు సరిపోతుంది ఏదో పని. తోవి పెట్టాను ఆ రోజు. ఇదిగో చూడండి, లోపల బంకగా అయిపోయింది. ఈ బంకగా ఉంటే మొక్క ఏమి ఎదుగుద్దండి. అందుకని ఈ మట్టిని మార్చాలండి నేను. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ మొన్న తీసి నాటుకున్నాయి ఈ మల్లె చెట్లు 2. అదొకటి, ఇదొకటి. అక్కడ ఒకటి, ఇంకోటి నాటాను. అయితే ఇప్పుడు దానికి చూసారు కదా బంక ఎంత ఉందో. ఆ మట్టి మార్చేసేయాలి. మనం ఎంత నీళ్ళు తగ్గించినా మళ్ళీ ఎరువులు ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఆ లిక్విడ్ ఇద్దామని చెప్పి ఇప్పుడు తీసుకొని వచ్చా. ఇదిగండి, మిక్సీ పట్టుకొని వచ్చా. 3 బకెట్లకు నీళ్ళు పట్టుకున్నాను. ఇంకా ఒకసారి పోసేద్దాంలే అని చెప్పి కొద్దిగా 3టికి వేస్తానండి. చూడండి, ఇప్పుడు కోడిగుడ్డు ఆయిల్ ఇస్తున్నాం కదా, ఇంకా మొక్క కొంచెం తిప్పుకుంటాయి, బాగుంటుంది. ఇప్పుడు మన ఛానల్కి 1000 మంది అయిపోయారండి సబ్స్క్రైబర్స్. నిన్న వీడియోలో చెప్పా కదా, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చేసుకోండి. మంచి మంచి వీడియోలు వస్తాయి మీకు ఉపయోగపడేటట్టు, అందరికి ఉపయోగపడేటట్టే నేను చేయాలనుకుంటున్నా. ఇప్పుడు 1000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారండి. పొద్దునే చూసుకున్నాము. థ్యాంక్ యూ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చూసే వాళ్ళకి, లైక్ చేసే వాళ్ళకి, షేర్ చేసే వాళ్ళకి, నాకు కామెంట్లు రాసే వాళ్ళకి, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇట్లానే మీరు నాకు సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. నాకు తెలిసింది మీకు చెప్పాలని నేను అనుకుంటున్నా. ఓకే అండి. ఇప్పుడు నాకు తెలిసిందే నేను చెప్తున్నానండి. నాకు తెలియకుండా నేను ఏదేదో చెప్పటం కాదు. నా మొక్కలకి నేను ఏది ఇచ్చుకుంటున్నానో అది మీకు చూపిస్తున్నా. అది చెప్తే మీరు కూడా అట్లా చేసుకుంటారు. ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు కామెంట్ రాస్తే నాకు తెలిసింది మీకు రిప్లై ఇస్తున్నాను. అట్లా తెలియజేయండి. మీకు ఏదో ఇబ్బంది వచ్చినా నాకు తెలియజేయండి. నేను కామెంట్ రాస్తాను, రిప్లై ఇస్తాను నేను. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఇప్పుడు నాకు ఇట్లా 1000 మంది అయినందుకే ఎంత సంతోషంగా ఉందో నాకు. ఇప్పుడు నన్ను ఇట్లానే ముందుకు నడిపించండి. మీకు ఇలా అన్నీ తెలియజెప్పాలని నా ఆశ, నా కోరిక. చూడండి, కొంచెం పొద్దున కూడా నీళ్ళు ఇవ్వలేదండి, కొంచెం తేమ ఉంది అని ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మట్టి మొత్తం తడిసేటట్టు ఇస్తున్నా. కొంచెం ఇంకా 2 రోజులు ఈ మొక్కకి నీళ్ళు ఇవ్వను, ఇంక ఇవే నీళ్ళు. ఇది కూడా అసలు ఇప్పుడు ఇట్లా ఈ నీళ్ళు ఎగ్ ఆయిల్ మనం వారానికి 10 రోజులకు ఒకసారి కనుక అన్ని మొక్కలకి ఇవ్వగలిగితే మొక్కలన్నీ కూడా బాగా ఉంటాయండి. కాల్షియం బాగా అందిద్ది. ఇంకా చాలా చాలా విటమిన్స్ ఉంటాయి కదా ఎగ్గులో. పోషక విలువలు చాలా ఉంటాయి అని మనకి తెలుసు కదా. ఈ పూల చెట్లకి అట్లా ఇచ్చుకుంటే బాగా పోస్తాయండి పూలు కూడా. అంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదండి. మనం మొక్క పెట్టాము, అయిపోయింది, రాలేదు పూలు అంటే కాదు కదా. చూస్తున్నారుగా మనం ఎట్లా ఇస్తుంది. అది ఇట్లా ఇక్కడ వీటికి అన్నిటికీ ఇస్తానండి. ఇదిగో చెప్పా కదా మొన్న కూడా, ఈ మొక్క డబుల్ షేడ్ వస్తుంది. ఆకు అట్లా వచ్చి పండిపోతుంది. ఈ పండిపోయినప్పుడు కాల్షియం లోపం అయిందని నాకు అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు అర్జెంటుగా నేను ఈ నీళ్ళు ఇద్దామని వచ్చా. కొంచెం ఉదయం నీళ్ళు ఇచ్చానండి. ఇప్పుడు మళ్ళీ పూల మొక్కలన్నిటికీ ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి ఈ చెట్టు కొంచెం డల్గా ఉందండి. చూడండి, చిన్న ఆకులు వస్తున్నాయి, కొంచెం డల్ అయింది. ఇవి తట్టుకొని మళ్ళీ
పూలు వస్తున్నాయి చూడండి. నాకు ఇష్టమైన ఏమంటారు పేరుగా పక్కన గుర్తురాదు, మనం ఏదో మాట్లాడుతుంటాం కదా, బోగన్విల్లా. ఇట్లాంటి వాటికి ఇవ్వాలి. పూల మొక్కలకి ఏదైనా మందార మొక్కలకి కొంచెం కొంచెం కుండీని బట్టి ఇచ్చుకోండి. మనకు అర్థమైద్ది కదా ఎన్ని అయితే ఈ మొక్కకి సరిపోతాయి అనేది. ఇది మొన్న బాగు చేసిన మొక్క అండి, సెట్ అయింది, పూలు ఇస్తుంది బాగా. ఇట్లాంటి వాటికి ఇంకా ఉన్నాయి అక్కడ. మీకు ఇట్లాంటి మంచి మంచి వీడియోలు వస్తాయండి, చూడండి బాగా. ఇంకా కామెంట్ రాయండి, మీ కామెంట్స్కి రిప్లై ఇస్తుంటాము. నాకు ఇప్పుడు 1000 మందికి ఎంతో సాధించినట్టుగా నాకు ఫీలింగ్ వస్తుందండి. నన్ను ఇట్లా ముందుకు పంపించండి ఇంకా మీరందరూ. ఇంకా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. గులాబీ మొక్కలకు కూడా ఇస్తున్నానండి ఇట్లాగా. అటు మందారాలకు కూడా ఇస్తాను ఆ బకెట్లో. ఏదో ఒకటి ఇవ్వాలండి. మనము ఫుడ్ ఎలా తింటున్నామో మొక్కలకు కూడా అంతేనండి కావాలి. ఇదిగండి మందారానికి ఇట్లా జామ చెట్టు కొద్దిగా ఇక్కడ కనకాంబరాల చెట్టు, ఇది పత్తి మందారం, దీనికి కూడా. ఇందులో 2 మందార చెట్లు, బెండ మొక్కలు, 3 or 4 బెండ మొక్కలు ఉన్నాయి. ఇట్లా వీటికి కూడా మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫుడ్ ఎక్కువ ఇవ్వాలి. బెండకాయలు రోజు 2-3 దొరుకుతున్నాయండి. ఉదయాన్నే కుదిరినప్పుడు షార్ట్లో చూపిస్తున్నాను, ఒక్కరోజు మర్చిపోయి పక్కన పెట్టేస్తున్నా. పూల వరకు చూపిస్తున్నా మీకు. ఇట్లా కొంచెం పలసనే అయినట్టు, నాకు 2 బకెట్లకి అయితే సరిపోయేది. 4 గుడ్లు ఒక 2 బకెట్లకి అయితే సరిపోయిద్ది. కాకపోతే నాకు ఇంట్లో అంతవరకే ఉన్నాయి. ఇంకా ముందైతే మందారాలకు ఇవ్వాలి అని చెప్పి వచ్చానండి. కొంచెం గులాబీలకు ఇచ్చాను. అది కొన్ని పూల మొక్కలకి ఏదైతే ఒక్కరో డల్గా ఉంటుందో అట్లా వాటికి. ఇంకా పొద్దుగవుతుందండి, అయిపోయిందిలే. కొంచెం కొంచెం అందరికీ. ఏదైనా విటమిన్ లోపం అయితేనే మొక్క కొంచెం డల్ అవుతుంటుందండి. అది గమనించుకొని మనము ఇచ్చుకుంటూ ఉండాలి. ఓకే అండి. ఇప్పుడు ఈ మొక్కలకి ఇట్లా ఉన్న వాటికి నీళ్ళు ఎక్కువ ఇవ్వకూడదండి. మనం దాన్ని తీసి అసలు వేరే దాంట్లో కన్నా నాటాలి. లేదంటే ఆ మట్టి అంతా తీసేసి కింద పోసి మళ్ళీ ఏమన్నా బంకగా ఉందా మట్టి అని చూసుకొని, బంకగా ఉంటే వేరే మట్టి వేసుకోవటం, లేదంటే దాన్నే కొంచెం తీసి నాటుకోవటం. బెజ్జాలు ఎట్లున్నాయో చూసుకోవాలి, నీళ్లు పోతున్నాయా లేదా అడుగున, అది కూడా చూసుకోవాలి మనము. చెయ్యాలి ఆ పని కూడా. ఇదొకటి, ఆ మల్లె మొక్క ఒకటి, అవి 2 కొంచెం డల్ అవుతున్నాయి. అవి 2ను ఇదిగండి ఇక్కడ నూరు వరహాలండి. ఇవి కూడా ఇట్లా బకెట్లో పెట్టినవి మాత్రం నాకు ఇబ్బంది పడుతున్నాయని అనిపిస్తుందండి. మరి చాలామంది బకెట్లలో పెంచుతున్నారు కానీ అంటే నీళ్ళు ఎక్కువ తీసుకోవట్లే. ఇది టబ్బుల్లోకి ఏంటంటే విశాలంగా ఉంది వాటికి, ఇది అట్ట లేదు, ఇట్లా పైకి సోలాలు ఉంది. అందువల్ల ఇదిగోండి ఈ మొక్క కూడా ఇప్పుడు ఆ నీళ్ళు అయిపోయినాయి. రేపు ఎప్పుడన్నా చూస్తే చూడండి ఎలాగైపోయిందో తెల్లగా. ఇది బాగానే ఉంది. మళ్ళీ ఈ మొక్క పింక్ కలర్ ఫ్లవర్స్, ఇది వైటు.
ఇదేమో ఆరెంజ్. మొన్న మధ్య నేను ఆగస్టు 15th రోజున ఒక ఫ్లవర్స్ తోటి జెండా చేశాను కదా, ఈ పూలు కూడా వాడాను అప్పుడు. చూసారు అప్పుడు అందరూ. ఓకే అండి, ఇట్లాంటి మొక్కలకి, డల్ అయిన మొక్కలకి ఎగ్ ఆయిల్ ఇచ్చుకోండి, బాగుంటుందండి మొక్కలు. కొంచెం వీటికి ఎమ్మటెమ్మటి ఇవ్వాలి. ఇది కూడా రీపాటింగ్ చేయాలండి, మళ్ళీ చూపిస్తాను. ఇవి కూడా మీకు రీపాటింగ్ చేసి మట్టి ఎలా ఉందో చూడాలి. ఈ పెట్టి కూడా సంవత్సరం పైనే అవుతుంది, సంవత్సరం అవుతుందో. ఓకే అండి, బాయ్ అండి.